హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో ముఖ్యమైన వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేనండి, ఆంధ్రప్రదేశ్లోని యానాం గురించి. 300 సంవత్సరాల క్రితం నెదర్లాండ్స్ దేశం నుండి వచ్చిన డచ్ వారి కాలనీగా ఉన్న యానాం తర్వాత కాలంలో ఫ్రాన్స్ దేశం నుండి వచ్చిన ఫ్రెంచ్ కారీ కాలనీగా మారిపోయింది. అప్పట్లో కొన్ని ప్రాంతాలు మొఘల్ గవర్నర్లు అయిన నిజాములు, మరికొన్ని విజయనగర గజపతి రాజుల పాలనలో ఉండేవి. 1720ల కాలంలో ఫ్రెంచి ఏజెంట్లు యానంలో ఒక వర్తక కేంద్రాన్ని స్థాపించి కొంత భూమిని ఆక్రమించారు. దానిని హైదరాబాద్ నిజాం 1750లో ఆమోదించాడు. దీనిని దక్కన్ ప్రాంతం అని పిలిచేవారు. ఫ్రెంచి పాలనలో యానాం ప్రజలు జనవరి నెలలో జరిగే మంగళవారం సంతకి విదేశాల నుండి వచ్చిన సరుకులు కొనటానికి వెళ్ళేవారు. ఒకప్పుడు యానాంని కళ్యాణపురం అని పిలిచేవారు. దానికి కారణం 15వ శతాబ్దంలో రాజమహేంద్రవరంని పాలిస్తున్న చాళుక్య రాజులు కట్టించిన వెంకన్నబాబు దేవాలయంలో బాల్య వివాహాలు విపరీతంగా జరగటం. మద్రాస్ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం నుండి విరివిగా ఇక్కడకు వచ్చి బాల్య వివాహాలు జరిపించుకునేవారు. వందల కొద్ది కళ్యాణాలు జరగడం వలన ఈ ప్రాంతాన్ని కళ్యాణపురం అనేవారు. ఈ కళ్యాణపురాన్ని మొఘళ్ళ నుండి ఇనాంగా పొందిన ఫ్రెంచ్ వారు దీనిని యానాంగా పిలవటం ప్రారంభించారు. కాలక్రమంలో ఇది యానాంగా స్థిరపడింది. యానాంలో కొన్ని ప్రాంతాలు ఫ్రెంచి వారి పేర్లతో ఉంటాయి. బుస్సీ స్ట్రీట్ అని, జార్జిపేట అని మొదలగునవి. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధంలో విజయనగర రాజులకు సహాయం చేసినందుకు ఫ్రెంచి జనరల్ బుస్సీకి ఒక వీధి ఇచ్చారని ప్రజలు చెప్తూ ఉంటారు. ఆ స్ట్రీట్లోనే జనరల్ బుస్సీ నివసించేవాడని కూడా ప్రజలు చెప్తూ ఉంటారు. అందుకే ఆ వీధికి బుస్సీ స్ట్రీట్ అని పేరు వచ్చింది. బ్రిటిష్ వారి నుండి 1947లో ఫ్రీడమ్ వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్లో యానాంకి 1954 వరకు ఫ్రెంచి వారి ఆధీనంలోనే ఉంది. ఆ తర్వాత కొన్ని ఒప్పందాల మేరకు ఇండియాలో విలీనం అయింది. ఆ ఒప్పందాల మేరకే యానాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. యానాం బీచ్ రోడ్డు గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే అందమైన దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడున్న పుష్కర ఘాట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో చాలా బాగుంటుంది. సాయంకాలంలో నదీ దృశ్యాలు చాలా అందంగా ప్రశాంతంగా కనిపిస్తాయి. పుష్కర ఘాట్లో శివలింగం, భరతమాత, యేసుక్రీస్తు భారీ ప్రతిమలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి జీసస్ 30 అడుగుల భారీ విగ్రహం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది బ్రెజిల్ దేశంలోని 90 అడుగుల ఎత్తైన జీసస్ విగ్రహాన్ని పోలి ఉంటుంది.
17th సెంచరీలో ఫ్రెంచ్ వారి కోట ఇది. ఈ కోట నుండే యానాం పరిపాలన మొత్తం కొనసాగింది. యానాం ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ నిర్మించిన పురాతన చర్చినే ఇది. ఇది ఇక్కడ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.